జన సైనికులారా, మనం ఎటు వెళ్తున్నాం? ఒక కూటమి గెలుపు కోసం ఆహర్నిశలో కష్టపడ్డటువంటి జన సైనికుడి మీద, ఒక నియోజకవర్గ సమన్వయకర్త మీద దాడి చేయండి, చంపేసేయండి అని సుపారీ ఇచ్చినటువంటి మన కూటమి ఎమ్మెల్యే గారు చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం? దీని మీద నేను అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకి కూర్చుంటున్నాను. ఈ సందర్భంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినటువంటి కొటేషన్ ఒకటి చెప్తున్నాను, చిన్న కవిత. మీరు ఏదైనా విషయం జరిగిన తర్వాత మీరు రాల్చే కన్నీటి బొట్లు కానీ, తీసుకొచ్చే శాలువాలు కానీ, పూల బొకేలు కానీ అవన్నీ కూడా నేను చూడను. ఏదున్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందనేదే నాకు కావాలా. అందుకని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల. ప్రభుత్వ అధికారులు అసలు ఎందుకు భయపడుతున్నారు ఇక్కడ ఉద్యోగం చేయాలంటే? అసలు ఏంటి దీని వెనకమాల ఉన్నది ఏంటి? ఎవరో ఈ విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఈ పోస్టులు, కాంట్రాక్ట్ కార్మికుల పోస్టుల్ని అమ్ముతున్నది ఎవరో? దీని మీద మేము పూర్తి స్థాయి విచారణ కోరుతున్నాం. ఎందుకంటే మేము కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాం, మాకు తెలియాలా ఇవన్నీ కూడా. సీసీ రోడ్ల కమిషన్ ఎంత అండి? 6% సీసీ రోడ్లకి. రేషన్ షాపులకి 9 లక్షలు నెలకి. బెల్ట్ షాపులు రద్దు చేస్తానన్నారు ఎమ్మెల్యే గారు. గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? అందరూ కూడా మద్యం షాపులు టెండర్లకు వెళ్తుంటే ఎవడో కూడా ఇక్కడ బెల్ట్ షాపులకి అసలు నా నియోజకవర్గంలో తావే లేదన్నారు. అంటే సోషల్ మీడియాలో పెట్టే ఏ జరగమని అర్థం దీని ప్రకారం. ఆయన గారే 43 ఓన్లీ తిరువూరు టౌన్లోనే 4 షాపుల ద్వారా 43 బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయనే ఒక గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ అధికారులతో పనిచేయించుకునేటటువంటి పరిస్థితిలో ఉండి, ప్రభుత్వంలో ఉండి బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయని ఆయనే చెబుతుంటే, మరి వీటి మీద గౌరవ సభ్యులైనటువంటి మినిస్టర్ అయినటువంటి ఎక్సైజ్ మినిస్టర్ అయినటువంటి కొల్లు రవీంద్ర గారికి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదండి గౌరవ ఎమ్మెల్యే గారు? ఎందుకని? దీంట్లో ఏమైనా ముడుకులు వస్తున్నాయా? ఓపెన్ గా అడుగుతున్నా. మట్టి తోలకాల మీద మేము పోరాటం చేసి అయ్యి ఇస్తాను పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ కట్టిస్తామని చెప్పామంటే వాగ్దానాలు. మసీదులకి ఇస్తామన్నారు, పుట్రాల్లో చర్చికి ఇస్తామన్నారు, ప్రతి చోట వెళ్లిన చోటల్లా. ఏమవుతుంది అది? ఆ రోజున మీ గెలుపు కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ పక్కన నెట్టేశారు. ఈ రోజున భజన చేసే వాళ్ళని నలుగురు నేసుకొని భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడటానికి ఎవరో జన సైనికుడు సిద్ధంగా లేడు. గుర్తుపెట్టుకోవాలా, ప్రాణం పోయిన జనసేన జెండాతోనే పోతాం. ఏదుండా తెలుసుకునే దానికి చేస్తాం. ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిజం నిగ్గు తేల్చాలా. ఇక్కడ జరుగుతున్న అక్రమాలన్నింటి మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఉన్నత స్థాయి దర్యాప్తు కోరుతున్నా నేను. ఇది చిన్న విషయం కాదండి, బాగా ఆలోచించుకోండి. ఒక సమన్వయకర్తనైనా నాకే ఇట్లా ఉంటే అధికారులు ఎందుకు రావట్లేదంటే మన నియోజకవర్గంలో పనిచేయడానికి? ఫస్ట్ లో పోలోమంటే వచ్చారు, తర్వాత తట్టాబుట్టా సదురుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? దానికి సమాధానం కావాలా ప్రభుత్వం నుంచి. ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల దీని మీద. మరొక విషయం అంటే, ఈ మధ్యకాలంలో గోపాలపురంలో మేము క్వారీ నవంబర్ 22 ధర్నా చేశాం సార్. అదే సందర్భంలో ఆ క్వారీ మాది కాదన్నారు. మీది కానప్పుడు మీ పిఏగా ఉన్నటువంటి జట్టిదాస్ గారు నాకు ఫోన్ చేసి క్వారీ మాదే, నువ్వు వెళ్ళిపోని ఎలా చెప్తారు సార్? క్వారీ మాదేనని. మళ్లీ అదే సందర్భంలో సింగంశెట్టి గ్యాస్ రాంబాబు టౌన్ కి చెందినటువంటి ఒక కాపు ప్రముఖుడిని పక్కన కూర్చోబెట్టుకుని జనసేన సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు చీటరు, అభివృద్ధి నిరోధకుడు, ప్రభుత్వానికి గ్రూపులు ఎట్లా పెట్టించారు సార్? నేను అవినీతి నిరోధకుండా లేకపోతే నా ఆస్తి పాస్తులేంటా? ఇప్పుడు నేను వైట్ పేపర్ రిలీజ్ చేస్తాను, మీకు చేసే దమ్ముంటారండి. ఇప్పుడు చెప్తున్నా, మీ ఆస్తి పాస్తులేంటి, అఫిడవిట్ లో మీరు ఏమిచ్చారు, ఇప్పుడు ఏమున్నాయి అనేది చర్చ పెడదామా? ఏదైనా గాని ఖచ్చితంగా మరొకసారి చెబుతున్నా, ఒక ఎస్టీ మహిళ, ఒక ఎస్సీ యువకుడు, ఒక ఓసీ మహిళ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. నాకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి ఎక్కడికైనా వెలుగులోకి వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విషయం చెప్తున్నా అన్న, పరిస్థితులు ఎట్లా ఉంటాయి? పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్పని చెప్పినటువంటి ఇది. బానిసగా బతుకుతో పోరాడకపోతే అంబేద్కర్ గారు చెప్పిన సూక్తి. రంగా గారు ఏం చెప్పారు? పోరాడంలో నీ ఆత్మధైర్యం ఉందన్నాడు. అదే చెప్తున్నాం మేము. మరొక్కసారి చెప్తున్నా, తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నైనా మనుబోలు శ్రీనివాసరావు అనేటటువంటి నేను ఈరోజు మార్చి 19 చీమలపాడు గ్రామంలో జనసేన పార్టీ కృష్ణా జిల్లాలో ఫస్ట్ దిమ్మ దగ్గర కూర్చొని జన సైనికులతో నా సొంతంగా నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో కొన్ని నా దగ్గరకు వచ్చినటువంటి ఆధారాలను బేస్ చేసుకుని నేను ఆరోపణలు చేస్తున్నమాట వాస్తవం. దీంట్లో ముఖ్యంగా నాకు ప్రాణహాని ఉంది, థ్రెట్ ఉంది. నాకు
ఒక వ్యక్తికి సుపారీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. ఒక దళిత యువకుడికి పల్లెకంటి డేవిడ్ అనేటటువంటి పెద్దవరానికి చెందినటువంటి అతను స్వయానా చెప్పడం నాకు జరిగింది. మీరు కూడా సోషల్ మీడియాలో చూశారు. అతనికి పేమెంట్లు ఎట్లా జరిగినాయి, ఏంటి, ఎవరి మీద దాడి చేయమన్నారు, ఇవన్నీ కూడా హల్చలైనవి. మేము లైట్ తీసుకున్నాం, కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే అట్లా ఉండట్లా. నాకు ప్రాణహాని ఖచ్చితంగా ఉంది. ఎమ్మెల్యే గారి నుంచి నాకు రక్షణ కావాలా, ఇది పక్కా. ఎందుకంటే ప్రతి చోట నేను అడ్డం తగులుతున్నా అవినీతి అక్రమాలకి. గోపాలపురం క్వారీ విషయంలో తగిలాం, సీసీ రోడ్ల విషయంలో తగిలాం, అన్ని విషయాల్లో తగులుతున్నాం మేము. కాబట్టి ఆయన టెర్మినేట్ చేయాలనుకున్నాడు నన్ను భౌతికంగా. కాబట్టి ఈ విషయంలో నాకు ఏ ప్రాణహాని జరిగినా, ఇంత స్క్రాచ్ పడినా ఒంటి మీద నాకు గాని నా కుటుంబ సభ్యులు గాని గౌరవ ఎమ్మెల్యే గారి కొలికిపూడి శ్రీనివాసరావు గారే బాధ్యత తీసుకోవాలా. దీనికి డైరెక్ట్ గా ఆరోపణ చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద ఇవ్వండి, మీరు పంపించండి. వచ్చింది సార్, జోదం విషయంలో వచ్చిందని ఆయన గారే స్వయానా చెప్పారా సార్? గౌరవమైనటువంటి పత్రికా మిత్రులందరినీ కూడా గోపాలపురంలో వార్తలు రాస్తాయి, పాత ఫోటోలు వేశారు, ఇళ్లకొచ్చి గుడ్డలు తీసి కొడతానని చెప్పారా సార్? ఆశయ్ గారు 50 లక్షల విషయంలో కంప్లైంట్ ఇచ్చారా సార్? ఆ 2 విషయాల మీద నేను ఖండనిచ్చిన ఆ రోజునే ప్రభుత్వం నుంచి ఉన్నత స్థాయి దర్యాప్తు కోరాను సార్. పేపర్ కటింగ్లు ఉంటే మీ అందరికి ఇస్తాను నేను. మేము అడిగేది కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి చాలా కంట్రోల్ గా మాట్లాడుతున్నాం. భాగస్వామ్యంగా ఉన్నటువంటి నీ గెలుపు కోసం క్షమించాలా, మీ గెలుపు కోసం ఆ హర్నిశలో కష్టపడ్డటువంటి జన సైనికుల ఉసురు కొట్టే విధంగా ప్రవర్తించడం ఇది ఎంతవరకు సమంజసమో ఇది రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి జన సైనికులారా ఒకసారి ఆలోచించండి. అంటే పవన్ కళ్యాణ్ గారు వీక్ అయిపోయారు, పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖ వీక్ గా ఉంది తిరువూరులో అనేటటువంటి భ్రమను కల్పించాలని మీరు ఏమైనా జనంలోకి తీసుకెళ్దాం అనుకున్నారా?